రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్రావు గారి జీవితం ఒక గడియారం ముల్లు లాంటిది. ఉదయం 5 గంటలకు లేవడం, 5:30 కల్లా షూలేస్ కట్టుకుని వాకింగ్ వెళ్లడం, సరిగ్గా 7 గంటలకు ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకుని బాల్కనీలో కూర్చుని కాఫీ తాగడం. ఇందులో ఏ చిన్న మార్పొచ్చినా ఆయన సహించలేరు. ఆయన ఇల్లు కూడా ఆయనలాగే ఉంటుంది. గోడకు ఒక్క దుమ్ము రేణువు ఉండదు. వస్తువులన్నీ సైనికుల్లా వరసలో నిలబడి ఉంటాయి. కాని ఆయన ఇంటి పక్కన ఉండే ప్రపంచం దీనికి పూర్తిగా విరుద్ధం. అది కమలమ్మగారి ఇల్లు. కమలమ్మగారు 70 ఏళ్ల వయసులో కూడా చిన్నపిల్లలా ఉంటారు. ఆమె ఇంటి ఆవరణం మొత్తం ఒక అడవిలా ఉంటుంది. ఎక్కడ చూసినా మొక్కలే. రంగురంగుల పూలు, తీగలు, కుండీలు, నేలమీద పాకిన గడ్డి, ఒక పద్ధతి అంటూ లేని పచ్చని ప్రపంచం అది. ఆమె ఉదయాన్నే ఆ మొక్కలతో మాట్లాడుతూ, పాత పాటలు పాడుతూ నీళ్లు పోస్తుంటారు. ప్రసాద్రావుగారికి, కమలమ్మగారికి మధ్య ఉన్నది కేవలం ఒక కాంపౌండ్ వాల్ మాత్రమే కాదు, అదొక యుద్ధరేఖ. ఆ రోజు ఉదయం కూడా మామూల్గానే మొదలయింది. ప్రసాద్రావుగారు తన పోర్టికోలో పేపర్ చదువుతుండగా పక్క ఇంటి నుండి గాలికి కొట్టుకొచ్చిన ఎండిన ఆకులు ఆయన కడిగిన టైల్స్ మీద పడ్డాయి. వెంటనే ఆయన ముఖం కందగడ్డలా మారింది. కమలమ్మగారూ అని గట్టిగా పిలిచారు ప్రసాదరావు. కమలమ్మగారు చేతిలో మట్టితో, ముఖం నిండా చిరునవ్వుతో గోడ దగ్గరకు వచ్చారు. ఏంటి కర్నల్గారూ, ఇవాళ్ల కాఫీలో పంచదార తక్కువయిందా అని నవ్వుతూ అడిగారు. పంచదార కాదు, బుర్ర తక్కువైంది జనాలకి అంటూ ఆయన చిరాకుపడ్డారు. చూడండి, మీ చెట్ల ఆకులు మళ్లీ నా వైపు పడ్డాయి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ కొమ్మలు నరికేయమని? డిసిప్లిన్ లేని తోట అది తోట కాదు, అడవి. కమలమ్మగారు ఆ ఆకులను చూసి, అయ్యో కర్నల్గారూ, గాలికి వీసా పాస్పోర్ట్ ఉండవు కదా, అది ఎటు వీస్తే అటు వెళ్తుంది. అయినా ఆకులు చెత్తకావు, అవి భూమికి బలం. మీ సిమెంటు నేలమీద పడితే చెత్త, నా మట్టిలో పడితే ఎరువు అని సమాధానమిచ్చారు. నాకా ఫిలాసఫీలొద్దు. రేపటికల్లా ఈ కొమ్మలు కత్తిరించకపోతే నేనే మున్సిపాలిటీకి ఫిర్యాదు చేస్తాను అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయారు ప్రసాద్రావు. నిజానికి ప్రసాద్రావుగారి కోపం ఆకులమీద కాదు. ఆయన భార్య చనిపోయాక, పిల్లలు విదేశాల్లో స్థిరపడాక ఆ పెద్ద ఇంట్లో ఆయన ఒంటరి. ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక ఆయన క్రమశిక్షణ అనే ముసుగు వేసుకున్నారు. కమలమ్మగారు కూడా ఒంటరివారే, కాని ఆమె ఆ ఒంటరిపనాన్ని మొక్కలతో పంచుకున్నారు. ఆమె నవ్వు, ఆమె తోటలోని ఆ గందరగోళం ప్రసాద్రావుగారికి తన సొంత జీవితంలోని శూన్యాన్ని గుర్తుచేస్తాయి. అందుకే ఆమె అంటే ఆయనకి అంత కోపం. 2 రోజుల తర్వాత ఉదయం 7 గంటలయింది. ప్రసాద్రావుగారు తన బాల్కనీలో కూర్చున్నారు. కాని ఏదో తేడాగా ఉంది. పక్క ఇంటి నుండి కమలమ్మగారి పాట వినిపించడం లేదు. నీళ్లు పడుతున్న శబ్దం లేదు. అంతా నిశ్శబ్దం. హమ్మయ్యా, ఈరోజు ప్రశాంతంగా ఉంది అనుకున్నారు ప్రసాద్రావు. కాని గంట గడిచే కొద్దీ ఆ ప్రశాంతత ఆందోళనగా మారింది. మధ్యాహ్నం ఒక అంబులెన్స్ సైరన్ వినిపించింది. పక్కింటి గేటు ముందు ఆగింది. కమలమ్మగారిని స్ట్రెచ్చర్ మీద ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఆమె స్పృహలో లేదు. చుట్టుపక్కల వాళ్లని అడిగితే తేలింది, ఆమెకు బీపీ బాగా తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోయారని. ఆమె కొడుకు వేరే ఊరి నుండి రావడానికి 2 రోజులు పడుతుంది అని చెప్పారు. ఆ రాత్రి ప్రసాద్రావుగారికి నిద్రపట్టలేదు. పక్క ఇంట్లో దీపం లేదు. ఆ చీకటి ఆయన ఇంట్లోక్కూడా పాకినట్టనిపించింది. 2-3 రోజులు గడిచాయి. ఎండలు మండిపోతున్నాయి. కమలమ్మగారి గేటు తాళం వేసుంది. ప్రసాద్రావుగారు తన బాల్కనీలోంచి చూస్తున్నారు. కమలమ్మగారు ప్రాణంగా చూసుకునే మందార మొక్కలు వాడిపోయి తలలు దించేశాయి. మల్లితీగ ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. కుండీల్లో మట్టి బీటలు వారింది. ఆ దృశ్యం చూస్తుంటే ఏదో తెలియని బాధ ఆయనని మెలిపెట్టింది. ఆ మొక్కలు నీళ్లకోసం నోరు తెరిచి అరుస్తున్నట్టు ఆయన కల్పించింది. నాకెందుకులే, నా ఇల్లు శుభ్రంగా ఉంది కదా అని ఆయన పేపర్ చదవడానికి ప్రయత్నించారు. కాని ఆయన మనసు ఆ వాడిపోయిన మొక్కల దగ్గరే ఉంది. యుద్ధంలో గాయపడిన సైనికుణ్ణి వదిలేసి వెళ్లడం ఒక ఆఫీసర్ లక్షణం కాదు. ఆ సాయంత్రం ప్రసాద్రావుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు. చుట్టూ ఎవరూ చూడటంలేదని నిర్ధారించుకుని నెమ్మదిగా కమలమ్మగారి కాంపౌండ్ వాల్ దూకి ఆవరణలోకి వెళ్లారు. అక్కడ అడుగుపెట్టగానే ఆయనకి ఊపిరాడినట్టనిపించింది. అస్తవ్యస్తంగా ఉన్నా అక్కడ ప్రాణ ఉంది. ఆయన పైపు తీసుకుని నీళ్లు పట్టడం మొదలుపెట్టారు. మొదట ఏదో మొక్కుబడిగా చేద్దామనుకున్నారు కాని నీళ్లు పడుతుంటే మట్టి నుండి వచ్చిన సువాసన ఆయనని కట్టిపడేసింది.
వాడిపోయిన ఆకులను చూసి ఆయన చేతులు అప్రయత్నంగానే వాటిని నిమరడం మొదలుపెట్టాయి. బతకాలి, మీరు బతకాలి అని గొణుక్కున్నారు ప్రసాదరావు. ఆ రోజు నుండి ప్రసాదరావుగారి దినచర్య మారింది. ఉదయం 5 గంటలకు లేవడం, 5:30 కల్లా కమలమ్మగారి తోటలోకి దూకడం. నీళ్లు పోయడమే కాదు, ఆయనలోని క్రమశిక్షణ బయటకు వచ్చింది. పిచ్చిగా పెరిగిన గడ్డిని పీకేశారు. కుండీలను ఒక పద్ధతిలో సర్దారు. ఎండిన ఆకులను ఏరి కుప్పగా పోశారు. వారం రోజుల్లో ఆ తోట రూపం మారిపోయింది. అది ఇప్పుడు కేవలం అడవి కాదు, ఒక అందమైన పార్కులా తయారయింది. కమలమ్మగారి ప్రేమ, ప్రసాదరావుగారి క్రమశిక్షణ కలిస్తే ఆ తోట ఎంత అందంగా ఉంటుందో అది నిరూపించింది. మొక్కలతో మాట్లాడుతూ, ఇదిగో మళ్ళీ ఆకులు రాల్చావంటే బాగుండదు అని ఆ మొక్కలను మందలించడం కూడా మొదలుపెట్టారు. ఆయనకు తెలియకుండానే ఆయన ఒంటరితనం ఆ ఆకుల మధ్య రాలిపోయింది. 10 రోజుల తర్వాత ఒక టాక్సీ కమలమ్మగారి ఇంటి ముందు ఆగింది. ఆమె ఇంకా నీరసంగానే ఉన్నారు. కొడుకు సహాయంతో గేటు తీసుకుని లోపలికి వచ్చారు. నా మొక్కలు ఈ 10 రోజులూ నీళ్లు లేక చచ్చిపోయుంటాయి అని బాధపడుతూ ఆమె కళ్ళు తెరిచారు. కాని ఆమె చూసిన దృశ్యం ఆమెని ఆశ్చర్యంలో ముంచెట్టింది. తోట పచ్చగా కళకళలాడుతోంది. మందారాలు ఎర్రగా నవ్వుతున్నాయి. మల్లిపూల వాసన గుప్పుమంటోంది. నేలమీద ఒక్క ఎండు ఆటు కూడా లేదు. కుండీలన్నీ సైనికుల్లా వరుసలో ఉన్నాయి. ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగా తోట చివర ఉన్న కొళ్ళాయి దగ్గర ఒక వ్యక్తి కనిపించారు. ప్రసాదరావుగారు మల్లితీగను సరిచేస్తూ, ఇప్పుడు సరిగ్గా ఉంది, లైన్ దాటకూడదు అని గుణుక్కుంటున్నారు. కర్నల్గారు? కమలమ్మగారి గొంతులో నమ్మలేనితనం. ప్రసాదరావు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. దొంగతనం చేస్తూ దొరకిపోయిన చిన్నపిల్లాడిలా ఆయన ముఖం మారింది. చేతిలోని కత్తెరను వెనక దాచుకుంటూ గొంతు సవరించుకున్నారు. అది అంటే ఆకులు మళ్ళీ నా వైపు పడుతుంటే ఇక లాభం లేదని నేనే వచ్చి వీటిని సరిచేస్తున్నా, అంతే, వేరే ఉద్దేశం లేదు అని కవర్ చేయడానికి ప్రయత్నించారు. కమలమ్మగారు నెమ్మదిగా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆకుపచ్చగా మెరుస్తున్న తన తోటను చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ తోటను నేను 10 ఏళ్లుగా పెంచుతున్నాను కర్నల్గారు, కాని ఇంత అందంగా ఇది ఎప్పుడూ లేదు. దీనికి నా ప్రేమ మాత్రమే సరిపోలేదు, మీ బాధ్యత కూడా అవసరమైంది అంది కృతజ్ఞతగా. ప్రసాదరావుగారి గంభీరమైన ముఖం మెత్తబడింది. మొక్కలు బాగున్నాయి కమలమ్మగారు, అవి మీకోసం ఎదురుచూశాయి అన్నారు నిజాయితీగా. నా ఒక్కదానికోసమే కాదు, మీకోసం కూడా ఎదురుచూశాయి అంది నవ్వుతూ. టీ పెడతాను, అల్లం వేసి. ఇక్కడ ఈ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని తాగుదామా? ప్రసాదరావుగారు తన చేతి గడియారాన్ని చూసుకోలేదు. తన ఇస్త్రీ నలుగుతుందేమోనని ఆలోచించలేదు. తప్పకుండా, కాని పంచదార తక్కువ వేయండి అన్నారు చిరునవ్వుతో. ఆ సాయంత్రం ఆ ఇద్దరూ ఆ తోటలో కూర్చుని టీ తాగుతుండగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. వారి మధ్య ఉన్న గోడ అలాగే ఉంది, కాని వారి మనసుల మధ్య ఉన్న గోడ మాత్రం కూలిపోయింది. గాలికి ఆకులు రాలుతూనే ఉన్నాయి, కాని ఇప్పుడవి ఎవరివైపు పడినా పర్వాలేదు. ఎందుకంటే ఆకులు రాలడం చెత్త కాదు, అదొక పలకరింపు అని ఆ ఇద్దరూ వృద్ధ స్నేహితులు తెలుసుకున్నారు. ఒంటరితనం వీగిపోయింది, స్నేహం చిగురించింది, సరిగ్గా ఆ తోటలో పూసిన కొత్త పువ్వులాగా.